హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పెరిగిన పింఛన్ల కోసం అందరికీ శుభవార్త తీసుకురావడం జరిగింది. రేపు క్యాబినెట్ భేటీలో పెరిగిన పింఛన్లపై చర్చ. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీలైన త్వరగా వీడియో అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా వీడియో అందరూ కూడా షేర్ చేయండి. ఇక్కడ వివరాలను ఒకసారి పరిశీలించినట్లయితే ఇక్కడ రేపు క్యాబినెట్ భేటీలో పెరిగిన పింఛన్లపై చర్చ. తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్ వాహులకు పెన్షన్లు ఎప్పుడు పడతాయని మనం చాలానే చెప్పుకొని ఉన్నాము. చాలామంది కూడా పెన్షన్ అయితే పడడం జరిగింది. మరి చాలామంది కూడా పడలేదని మెన్షన్ చేయడం జరిగింది. మరి పడిన వారు మాత్రం మరి పాత పెన్షన్లు పడ్డాయా, మరి కొత్త పెన్షన్లు పడ్డాయని చాలామంది ఎవరైతే కామెంట్ కూడా తెలియజేయలేదు. మరి ప్రభుత్వం అయితే రేపైతే క్యాబినెట్ భేటీ అనేది పెట్టడం జరుగుతుంది. ఈ పెట్టిన దాంట్లో కంపల్సరీగా పెరిగిన పెన్షన్లు 4,16 రూపాయలు, అదేవిధంగా 6,16 రూపాయలు అయితే పెన్షన్లు ఉన్నాయో ఈ పెన్షన్లపై కూడా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. గతంలో చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి జూన్ 5వ తారీఖున మనకు క్యాబినెట్ అనేది ఒక భేటీ పెట్టి దాదాపు 57 డిమాండ్స్పై చర్చించడం జరిగింది. కానీ రేపైతే ఈ పెరిగిన పెన్షన్లపై మరి ఒక్కసారి తాజాగానైతే అధికారులతో, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో ఇతర మంత్రివర్గాలతో చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చర్చించిన అనంతరం అయితే పెరిగిన పెన్షన్లు ప్రభుత్వ ఉద్యోగులకు శాలరీస్ ఏ విధంగా పడుతున్నాయో వారి మాదిరిగానే 4,16 రూపాయలు, 6,16 రూపాయలు ఇక మీదట అర్హుల ఖాతాలో ఒక్కొక్కరికి టకీ మనీ పెన్షన్లు పడతాయని సీఎం గారు అయితే చెప్పడం జరిగింది. మరి దీనిపై సర్వత్రా హర్షం అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది. పెరిగిన పెన్షన్లు ఇక మీదటైనా అర్హుల ఖాతాలో యథావిధిగా పడుతున్నందుకు మనకు పెన్షనర్ల నుంచి చాలామంది హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా క్యాబినెట్ భేటీలో వీటిపై చర్చించిన అనంతరం అయితే పెన్షన్ అనేది అందరూ కూడా ఖాతాలో జమ అవుతాయి. కంపల్సరీగా మీ అందరూ కూడా మీ యొక్క అకౌంట్ అన్ని కూడా చెక్ చేసుకుని వెంబడే మీ పడితే కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి. మీ కామెంట్ రూపంలో తెలియజేస్తే మరి పెన్షన్ అయితే ఎంతవరకు పడ్డాయో తెలుసుకోవడానికి అవగాహన ఉంటుంది కాబట్టి కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ టు ఆల్.